హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అల్లం చట్నీ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కావలసిన పదార్థములు ఇవి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత అల్లంని వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అదే టైంలోనే ధనియాలు ఉన్నవాళ్ళు ధనియాలు వేసుకోండి. నాతో ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి, తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, జీలకర్ర, టమోటాలు వేసుకొని అవి బాగా ఫ్రై చేయాలి. బాగా వేగిన తర్వాత దానికి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు రాక్ సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసి ఒక 1 మినిట్ అలా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత నేను అక్కడ ధనియాల వేయలేదు కాబట్టి ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత జాగేరి బెల్లం తురుమును కూడా అలాగే వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత అల్లం పచ్చడి రెడీ టు ఈట్. నేనైతే అల్లం పచ్చడిని రాగి దోశలోకి కాంబినేషన్గా చేసుకున్నాను.